మొన్ననే ఏపీలా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఎన్నికలకు ఇంకా 4 ఏండ్ల టైం ఉన్నది. ఇంతెల్మే చూడుండ్రి జగన్ క్రేజ్ ఎట్లున్నదో. జగన్ కాలు తీసి బయట పెడుతున్నాడని అంటే చాలు జనం తండోపతండాలు వస్తున్నారు. మొన్ననే చూసినాం కదా, పొదిలి పొగాకు యార్డుకు పోతే ఎంతమంది రైతులు జామ్ అయినరు. ఇగో ఇప్పుడు సత్తెనపల్లి పర్యటనకు పోతే చూడుండ్రి ఏ తిరిగొచ్చిండ్రు జనము. అబ్బబ్బా, జగన్ అంటే ఎంత పిచ్చో చూడుండ్రి. ఇసుక వస్తే రాలనంత మంది కార్ చుట్టూ చేరిండ్రు. జై జగన్ జై జగన్ అని నినాదాలు ఆకాశాన్ని అంటే తట్టిస్తున్నారు. దేశం నుంచి నరేంద్ర మోడీ, రాష్ట్రం నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని మస్తు డెవలప్ చేస్తున్నాం అన్నట్టు చెప్తున్నా ప్రతిపక్షాలున్న జగన్కు ఈ తీరుగా జనం ఎగవడొస్తుర్రు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ళ అనే ఊర్లుండే నాగమల్లేశ్వరరావు అనే వైసీపీ లీడర్ ఏడాది కింద జీవిడ్చిండు. కూటమి సర్కార్ వచ్చినాక వేధింపులు ఎక్కువయ్యి ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ పార్టీలు అంటుర్రు. అయితే కూటమి కుట్రలతోనే చచ్చిపోయిందంటున్న నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని జగన్ షురువు చేసేతానికి నాగమల్లేశ్వరరావు కుటుంబానికి అండగుంటామని, వాళ్ళని ఆదుకుంటామని ధైర్యం చెప్పేతానికి సత్తెనపల్లి పక్కకున్న రెంటపాళ్లకు చేరుకున్నాడు. అంతకుముందు లొల్లిలైనయి, ట్రాఫిక్ తిప్పలైతాయి, గిట్టనోళ్ళు రాళ్ళు రప్పలిస్తే ఛాన్స్ ఉన్నదని పోలీసులు జగన్ పర్యటనకు పర్మిషన్ ఇవ్వలేదట. కానీ తర్వాత కొన్ని షరతులు పెట్టి ఓకే అన్నారట పోలీసులు. ఇంకేమున్నది, కోడెగిత్తలకు ముగుతాడిడిచిన టవుడుతోని రెంకలేసుకుంటా లాగాయించి వచ్చిండ్రట వైసీపీ కార్యకర్తలు. జెండాలు బ్యానర్లు పట్టుకొని గిట్ల జగన్ చుట్టూ చేరిండ్రు. ఎన్నికలలో ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది కాదు, జగన్కున్న క్రేజ్ చూడుండ్రి అన్నట్టు చేసిండ్రు అభిమానులు. కూటమి సర్కార్ వచ్చిన ఏడాదిలోనే గింతగనం జనం వచ్చుడైంది, జగన్ను ఆకాశానికి ఎత్తుడైందని ఏపీ ప్రజలు పరిశాన్ అవుతున్నారట అంతా ఇది చూసి.